రజనీకాంత్ గారి దగ్గర నుంచి నిన్న మొన్నటి వరకు వచ్చిన స్టార్స్ అందరినీ కూడా ఎలా ప్రేమిస్తున్నామో యూఆర్ లవింగ్ ఈక్వల్లీ అండ్ యూఆర్ జాయిన్డ్ ఇన్ దట్ ఎలైట్ క్లబ్ ఆఫ్ ప్రదీప్ గారు. వెల్కమ్. ఎందుకంటే ఒకసారి చెప్పాలి, విజయ్ దేవరకొండ గారి ఫంక్షన్ లో చెప్పాను, ఒకసారి కొడితే ఫ్లూక్ అంటారు, 2 సార్లు కొడితే ఫేక్ అంటారు, కానీ 3 సార్లు కొడితే ఇండస్ట్రీ షేక్ అనాలి. 3 సార్లు ఇండస్ట్రీ షేక్ చేసి 300 crores film. He doesn't have any background. Wherever he stands, it's his ground. Is it Tamil or Telugu? So you are not just hero material, you are actor material and you are star material. Materials గురించి మాట్లాడాల్సి this is metal and material. So I would like to stand for my words. ఈ words నా ఒక్కడే words కాదు. I worked as journalist for 15 years. I became producer and made a national award film. So on behalf all Telugu film fraternity, on behalf of Telugu journalists, on behalf of Telugu cinema, on behalf of Telugu audience, I am saying you are the real dragon, real dude, and you are entered the dragon in our Telugu states. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇప్పుడు జర్నలిస్ట్ అసోసియేషన్ కూడా ఒక కొత్త ప్రెసిడెంట్ వాళ్ళందరూ వచ్చారు, రాంబాబు గారు, రవి గారు, మీ అందరికి కూడా మా శుభాకాంక్షలు, శుభానందనలు. సో పండగకు వచ్చిన సినిమాలు అన్ని బాగున్నాయి, ఆల్మోస్ట్ అన్ని మంచి రెవెన్యూతో ఆడుతున్నాయి. సో ఇలా అక్కడ రెవెన్యూ బాగుంది కాబట్టి ఇక్కడ రెవెన్యూలు కలకలు ఆడుతున్నాయి. సో దీనికి సపోర్ట్ చేసిన అందరూ మీడియా మిత్రులు, ఎందుకంటే ఒక మీడియా సపోర్ట్ లేకుండా ఏ సినిమా రన్ అవుతుంది. ఎందుకంటే ఒకే రోజు 3 సినిమాలు ఉంటే పండగ అనేది కూడా పక్కన పెట్టి దీపావళి కూడా చేసుకోకుండా మీడియా మిత్రులు అందరూ కూడా 3 సినిమాలు చూసి 3 సినిమాలు రివ్యూలు రాసి రాత్రిపూట ఎప్పుడో వెళ్ళారు ఇంటికి, ఒక ఇంపార్టెంట్ ఫెస్టివల్ కూడా. సో దట్ ఈస్ క్రెడిబిలిటీ అండ్ క్రెడిట్ ఆఫ్ మీడియా. సో ఎవరు మీడియాని ఇగ్నోర్ చేయకూడదు. సో మీడియాని కూడా మనం ఎప్పటికప్పుడు వాళ్ళ ఘనతను మనం ప్రశ్నించుకుంటూ ఉండాలి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో దీన్ని ఆపర్చునిటీ. అలాగే మీరు ఇంకా ఎన్నో విజయవంతమైన సినిమాలు చేయాలని, మైత్రి మూవీస్ ఎప్పుడూ కలకల్లాడుతూ ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మా శశి గారు కూడా అడగగానే ఏమన్నా టికెట్లు ఇస్తుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.